గురువుగారు, తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి చేసుకోవాల్సినటువంటి ప్రత్యేక పరిహారాలు కానీ లేకపోతే ఏ విధంగా ఈ సంవత్సరం ఉండబోతోంది? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదంతో కూడుకున్నటువంటి ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, ఖర్చు 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 1, అవమానం 5. కాబట్టి ఈ ఒక్క విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటి వ్యక్తిలో జాగ్రత్తగా ఎప్పుడూ మనం అవమానించకుండా చూసుకునే ప్రయత్నంలో ఉండాలి. గురువు ప్రస్తుతం షష్ఠస్థాన సంచారంలో ఉన్నటువంటి వాడల్లా మే 14వ తారీఖు తర్వాత వీరికంతా కూడా సప్తమ స్థాన సంచారంలోకి వస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా యోగ్యమైనటువంటి సమయమే. కేవలం మధ్యలో ఉండేటువంటి కొద్ది కాలం పాటు మనకు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు ఉండేటటువంటి కాలంలో అష్టమ స్థాన సంచారం ఉంది. కాబట్టి ఆ కొంచెం సేపు ఇబ్బందికరంగా తప్ప మిగిలినటువంటి సమయం అంతా కూడా మిథున రాశి సంచారంలోనే ఉండటం వల్ల తప్పనిసరిగా వీళ్ళకందరికీ కూడా సప్తమ స్థాన సంచారం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇంతవరకు ఏదైనా ఆ సందర్భాల్లో వచ్చి ఆ పెళ్ళిళ్ళు కాకపోయేటట్టయితే వైవాహిక అనుబంధాలు పెరిగే అవకాశం, కొత్త పార్ట్నర్స్ పెరిగే అవకాశం. పార్ట్నర్స్ మీన్స్ బిజినెస్ కొత్తది పెట్టుకోదలుచుకున్నాం, మనం విస్తరించుకునే అవకాశం ఉంటుంది. కొత్త స్నేహితులు పెరగచ్చు అనేక రకాల విధానాల ప్రకంగా. తమకు ఉండేటటువంటి అనేక రకాల లోక బాంధవ్యాలు పెరిగే అవకాశం. తానుగాక ఈ సమాజం అనుకునేటప్పుడు సప్తమం అనుకుంటే ఈ సమాజ బాంధవ్యాలు కానీ ప్రకృతి బాంధవ్యాలు కానీ బాగా పెరిగే అవకాశం, ఆలోచనలు బాగా విస్తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి గురుగ్రహం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా వీరికి శ్రేయోదాయకంగా ఉంటుంది. శని చతుర్థ స్థాన సంచారము కొంత శారీరకంగా ఒత్తిళ్లకు కలిగిస్తుంది. దీన్ని అర్ధాష్టమ శని అని కూడా అంటారు. అర్ధాష్టమ శని విషయంలో జరిగేటటువంటిది ఏంటంటే సౌఖ్యలోపము అనే పదం వాడతాం. సౌఖ్యలోపం, ఈ సుఖంగా అనిపించదు, ఏ పని చేస్తున్నా సుఖంగా అనిపించదు. అన్నిటికీ మనిషి కోరుకుంటున్నదే సుఖం. కాబట్టి ప్రతి పని వెనక సుఖాన్ని ఆశించేటటువంటి మనిషికి ఆశించిన సుఖం దక్కనప్పుడు ఇంత పని చేసి నేనేం చేస్తున్నాను అనేటువంటి ఒక భ్రమ ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగానే అర్ధాష్టమ శనికైనా అష్టమ శనికైనా ఏలినాడు శనికైనా శని దశల వారికైనా ఎవరికైనా కానీ మొట్టమొదలు చేయాల్సిన పనులు యోగా, ప్రాణాయామాదులు, ముఖ్యంగా ప్రాణాయామం జరగాలి, చాలా ఎక్కువగా జరగాలి. ఏదో 10 సార్లు 20 సార్లు కాదు. ఆ తర్వాత వాకింగ్ అనేటటువంటి శారీరక శ్రమ లేకుండా శని ఎప్పటికీ కూడా ప్రశాంతంగా ఉంచడు. దీనివల్ల మనకు మేలు కలుగుతుంది. శరీర శుద్ధి, మనశ్శుద్ధి, ఆ తర్వాత శరీర శుద్ధి లోపల బాహ్య శరీరం, అంతఃశరీరం కూడా 2 పూట్ల స్నానం చేయాల్సిందే. 1 గంట యోగా ప్రాణాయామాలు చేసుకోవాల్సిందే. నిరంతరం మనసులో ధ్యానం చేసుకోవాల్సిందే. ఆ తర్వాత కర్మశుద్ధి కోసం దానాలు చేసుకోవాల్సిందే. ఈ 4 పనులు చేసేటటువంటి వాళ్ళకి ఇటువంటి లోపాలు ఇవి రాకుండా ఉంటుంటాయి. తర్వాత రాహు ప్రస్తుతం చతుర్థ సంచారం కాస్త ఈ మే 18 తర్వాత తృతీయ సంచారానికి వస్తున్నాడు. కాబట్టి తృతీయ సంచారం రాహుకు చాలా శ్రేష్టమైనటువంటి సంచారం. అనుకోని పర్యటనలు, తిరుగుళ్ళు వస్తున్నప్పటికీ కూడా దానివల్ల వాళ్ళకి మేలు కలుగుతుంది తప్ప కీడు కలిగే అవకాశం ఏం లేదు. కాబట్టి రాహుగ్రహం వల్ల కూడా వీరికి మేలు కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేతుగ్రహం కూడా ప్రస్తుతం వృత్తి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రేపు మే 18 తర్వాత నవమ స్థానానికి వస్తుంటాడు. కేతువు నవమ సంచారం కూడా పర్వాలేదు, ఏమి ఇబ్బంది పెట్టేటువంటిది కాదు. ఆధ్యాత్మికమైనటువంటి భావాలకు ఎక్కువగా సంచరించే అవకాశం. ఆధ్యాత్మికం అనగానే కేవలం దేవుడు పూజ అని ఒకటే కాకుండా కొత్త పనుల నిర్వహణ, కొత్తదైనటువంటి ఆలోచన చేసేటటువంటి ప్రతిదీ కూడా ఆధ్యాత్మికం అని అంటుంటారు. కాబట్టి ఈ సృష్టి వైపు దృష్టి సారించే ప్రతిదీ ఆధ్యాత్మికం అని అంటాం. కాబట్టి అటువంటి అంశాల మీద దృష్టి సారించే అవకాశం ఈ సంవత్సరం అంతా వీరికి ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారికి ప్రత్యేకంగా మనం సూచన చేయవలసిందల్లా కూడా వెంటనే మనం చేసుకోవలసినటువంటి విధి విధానం అంతా కూడా ఈ శనికి సంబంధించినటువంటి దోషం తగ్గించుకునేటట్టయితే మిగిలిన గ్రహాలన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి ఆ శనిగ్రహ సంచారంగా లోపాన్ని తగ్గించుకోవడం కోసం తప్పనిసరిగా శివారాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన, అదేవిధంగా హనుమత్ ప్రదక్షిణలు ఇటువంటివి చేసుకుంటూ ఉండటం ఈ సంవత్సరం అంతా కూడా వారికి శ్రేయస్సునిస్తూ ఉంటుంది.